రికార్డింగ్ నెంబర్ 15 భాగవత రచనారంభము అనేది ఇక్కడ హెడ్డింగు. ఇప్పుడు అది మనం చదువుకోబోతున్నాం. పుణ్యకర్మలను వానిని ఆచరించు వారిని కీర్తించుట జరుగుతావున దేవుడు వ్యక్తమగుచుండును. దేవుని చరిత్రము అనగా పుణ్యాత్ముల చరిత్రమే, అదియే భాగవతము. ఈ గ్రంథము దేవునితో సమానము, పురాణములన్నిటిలో మేలైనది. దీనివలన లోకమునకు గలుగు మేలు గమనించి ప్రేమతో వ్యాసుడు రచించెను. కనుక అతడు భగవానుని వ్యక్తరూపమే. అతడు దీనిని తన కుమారుడైన శుకయోగిచే చదివించెను. వేదములలో ఇతిహాసములలో గల పరమార్థమిదుండును. గంగానది నడుమ వైరాగ్యమున ప్రాయోపవేశము చేసి మునిజనులతో కూర్చుండి ఉన్న పరీక్షితునకు శుకయోగి దీనిని ఉపదేశించెను. కృష్ణుడు తన అవతారము చాలించుటతో వానితో దిగివచ్చిన ధర్మము జ్ఞానము వానితో మాయమైనవి. సమర్థుడైన వాడు తన చుట్టూ ఉన్న వారిని తన సాన్నిధ్యముచే ప్రభావితుల చేసి సామర్థ్యము కలిగించును. తాను శరీరము చాలించగా మిగిలిన వారి సామర్థ్యములు మాయమై లోపములు మిగులును. అట్లే కృష్ణ నిర్యాణము తరువాత మిగిలిన వారు మిగిలిపోయిరి. కలిదోషము చీకటి అయి మిగిలినది. సూర్యుడెంత తీవ్రముగా దిక్కులను వెలిగించినను అతడు అస్తమించగానే మరల చీకటి అగును. దానితో జనులకు ఆత్మదర్శనము నష్టమైనది. అట్టి వారికి భాగవతము మరి ఒక సూర్యోదయము. బ్రహ్మర్షియకు వ్యాసుని వలన నేను దీనిని పఠించి తిని నాకు గోచరించినంత వరకు వివరించెదను అని సూతుడు పలికెను. అప్పుడు శౌనకుడు ఇట్లనెను: సూత, ఈ యుగమున ఏ తావున ఏ కారణమున ఎవరు వ్యాసుని కోరిరి? దీనిని వ్యాసుడు శోధించి తెచ్చి రచించినది ఎట్లు? వ్యాసపుత్రుడైన శుకుడు దీనిని పరీక్షితునకు తెలుపుటలో గల ప్రేమ ఎంతటిది? ఈ శుకయోగి సమదర్శనుడైన మహాత్ముడు, ఏకాంతమతి, ఒంటరిగా ఉండుటకిష్టపడువాడు అని దీని సామాన్యార్థము. కానీ ఇది ఒక సంకేత పదము. ఇది ఒక మానవాతీత స్థితిని తెలుపును. దీనిని అవలంబించిన వారిని ఏకాంత ధర్మము వారు పరమైకాంతులు అందురు. గీతలో దీనిని అనన్యస్థితి అనిరి. భగవంతుడు తప్ప మరి ఒకటి లేని స్థితిని అనుభవించుచు అందరినీ భగవంతుడుగా దర్శించుటకు ఇష్టపడుటయే ఇందు ఒంటరితనము అనబడును. అనన్య చింతతో నన్నెవడు ఉపాసించునో వాని యోగక్షేమములు నేను వహింతును అనియు. అనన్యమైన భక్తికే నా విశ్వరూపము దర్శనమిచ్చును. అది లేనప్పుడు నేను యజ్ఞాధ్యయనములు, సత్కర్మలు, ఉగ్రతపస్సులు పని చేయవు అనియు గీతలో కృష్ణుడు చెప్పెను. ఈ శుకయోగి మాయ అను నిద్ర నుండి మేల్కొనినవాడు. ఇతడు ఇంతవాడు అని ఎవ్వరికిని తెలియదు. మూఢుని వలె సామాన్యముగా తిరుగుచుండును. మూఢునకును జ్ఞానికిని గల భేదము వానికి లేదు. ఒకమారు గోచి కూడా ధరించక అతడు నడచిపోవుచుండెనట. మార్గమున ఒక కోనేటిలో దేవకన్యలు జలక్రీడలు ఆచరించుచుండిరి. వారతనిని చూచి సిగ్గుపడలేదు, చీరలు కప్పుకొనలేదు. వాని వెనుక వేదవ్యాసుడు కేకలు పెట్టుచూ వచ్చుచుండెను. వ్యాసుని చూచి సిగ్గుపడి దేవకన్యలు వస్త్రములు కప్పుకొనిరి. తన కొడుకు కుర్రవయసు వాడై నగ్నముగా తిరుగుచున్నను లెక్క చేయని దేవకన్యలు తాను వృద్ధుడై వస్త్రములు ధరించి వచ్చుచున్నను త్రుళ్ళిపడుట చూచి కారణమేమని వ్యాసుడు ప్రశ్నించెను. వారిట్లనిరి: నీ పుత్రునకు స్త్రీలు పురుషులు అను భేదము లేదు. అతని మనస్సునకు వికల్పములు లేవు. అతనికిని నీకును భేదమున్నది. అట్టివాడైన శుకయోగి కురురాజ్యమునందెట్లు ప్రవేశించెను? హస్తినాపురవాసులు నాగరిక జనులు గదా, అతని మహత్వమునెట్లు గుర్తించిరి? మూగవాని వలె, వెర్రివాని వలె, తెలివిలేని వాని వలె నడిచిపోవుచున్న మహాయోగికి పరీక్షిత్తుతో సంవాదమెట్లు సంభవించెను? చాలా కాలము వివరింపబడవలసి ఉన్న భాగవతము ఉపదేశించుట ఎట్లు సాధ్యమైనది?
గోవును పాలు పితికినంత కాలమును మించి గృహస్థుల ఇండ్లలో శుకయోగి ఉండడు అని చెప్పుదురు. అల్పకాలముననే అతడు నడచిన స్థలములు మహాతీర్థములు అగునని చెప్పుదురు. తీర్థము అను పదమునకు తరింపచేయు స్థలము అని అర్థము. భాగవతోత్తముడైన పరీక్షిత్తు జన్మకర్మములు ఎట్టివి. అతడు పాండవ వంశము యొక్క బలము గౌరవము వర్ధిల్లజేసినవాడు. శత్రురాజులు కూడా వాని చరణ కమలములను కొలిచి కానుకలిచ్చిరి. కౌరవ మహాసైన్యమును చీల్చి చెండాడిన అభిమన్యుని పుత్రుడు. భీష్మాదులందరినీ ఒక్కడే జయించి విరాటుని గోవులను విడిపించిన అర్జునుని మనవడు. అట్టి పరీక్షిత్తు రాజ్యమును విడిచి ప్రాయోపవిష్టుడగుట ధర్మమా? ఉత్తములైన మానవులు తమ కోసము దేనిని కోరరు. నవ్వులకైన ఇతరుల సంపదలు కోరరు. ఇతరుల క్షేమమును సంపదను సుఖమును గొప్పతనమును రక్షింపగోరుదురు. ఇతరులను రక్షించు సాధనములలో శరీరమును మించినదేమియునూ లేదు. దానిపై విరక్తి పరీక్షిత్తునకి ఏల కలిగెను. నీవన్నిటి ఆంతర్యమును ఎరుగుదువు కనుక దీనిని మాకు సరహస్యముగా తెలియచేయుము. భాగవతము యొక్క ఆవశ్యకత అని ఇక్కడ హెడ్డింగ్. ఇట్లు ప్రశ్నించిన శౌనకాది మునులకు సూతుడిట్లనెను. 3వ యుగమున ద్వాపర యుగము పూర్తియగు సమయమున వేదవ్యాసుడు జన్మించెను. ఇతడు సత్యవతి గర్భమున పరాశర మహర్షి పుత్రుడై పుట్టెను. ఉపరిచర వసువు వీర్యమున హరి యొక్క కళతో దిగి వచ్చెను. హరి కళయందు పుట్టుట అనగా దేవుని అవతారమైన జన్మము అని అర్థము. గుణములు దాటిన మోక్ష విద్యను ప్రసాదించు ధర్మమును ఉద్ధరించి సంస్థాపనము చేయుటకు దిగి వచ్చిన వారు అవతారములు. అట్టి వారిలో వ్యాసుడొకడు. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క కార్యక్రమమును స్థాపించును. వ్యాసుడు వేదమును వివరించి పురాణ రూపమున వేద దర్శనము చేయించుటకు అవతరించెను. అతని జన్మ వృత్తాంతము మహాభారతమున ఉన్నది. ఉపరిచర వసువు అను ప్రభువు మానవాతీత వైభవము కలవాడు. దైవ ఘటన వలన అతని వీర్యమును ఒక చేప మృంగి గర్భమును ధరించినది. అందు సత్యవతి అను ఒక కన్య పుట్టెను. ఆమె కన్యగా ఉన్నప్పుడే పరాశర మహర్షి ఒక నావపై సద్యోగర్భమున వేదవ్యాసుని జననమును కలిగించెను. ఈ పురాణమునందలి కథలలో కొన్ని భూమిపై జరిగినవి, కొన్ని ఇతర లోకములలో జరిగినవి ఉండును. ఇవి సృష్టిలో మరల జరుగుచుండును. వీనిని దివ్య కథలు అందురు. కొన్ని రహస్యములను వివరించుటకు పెద్దలి కథలను ఇతిహాసములుగా చెప్పుచుందురు. అట్టి వానిలో వ్యాసుని జన్మ వృత్తాంతము ఒకటి. దేహము ధరించు వారెల్లరూ ప్రారంభమున సంసార జీవులుగా ఉందురు. మనస్సు ఇంద్రియములు అని వానియందు జీవించుచు బాహ్య ప్రపంచ సంసర్గముచే కష్టసుఖములు అనుభవించుచుందురు. తత్వ సాధన వలన వీనిని దాటి బుద్ధియందు ప్రవేశించి బుద్ధియోగమందు నేర్పరితనముచే దేహేంద్రియ మనస్సులపైన స్వామిత్వము కలిగి అతీతులై ఆనంద స్థితిని పొందుదురు. అవతారముల జన్మలిట్లు జరుగవు. ఆనందస్వరూపమైన దైవమే బుద్ధిగా దిగివచ్చి మనస్సును ఇంద్రియములను దేహమును స్వీకరించి వానిని తన అధీనమున నిలిపి ధర్మ సంస్థాపనము అను లీలకై వాడుకొనును. అట్టి జన్మమునకై కావలసిన తల్లిదండ్రులను అనుయాయి వర్గమును కూడా సందర్భపరుచుకొని దిగివచ్చును. ఇది అవరోహణ క్రమమున జరుగును. అవతారము అను పదమునకు దిగివచ్చుట అని అర్థము. ఒక్కొక్కప్పుడు సాధకులైన జీవుల బుద్ధిలోనికి కూడా భగవంతుడు తాత్కాలికముగా అవతరణము చేయుచుండును. వారిని అంశావతారములనియు హరి యొక్క కళలు కలవారనియు చెప్పుదురు. శ్రీకృష్ణుడు దిగివచ్చిన అవతారము. వ్యాసుడు హరికళయందు జన్మించినవాడు. వ్యాసుని జన్మరహస్యము అని ఇక్కడ హెడ్డింగు. ఉపరిచర వసువు అనగా ఆకాశమును తిరుగుచున్న సంపద. ఇది జీవులకు ప్రాణమునిచ్చునట్టి సూర్యకిరణములలోని అంశ. ఇది జలములపై పడుట వలన జీవప్రజ్ఞగా వేరగుట ప్రారంభించును.
ఈ అంశము మత్స్యావతార కథా సందర్భమున వివరింపబడును. జీవునిలో దైవమును ధరించి వ్యక్తమగుచున్న ప్రజ్ఞను వాక్కు అందురు. అది ఇంద్రియములయందు మనస్సునందు పరిసర వస్తువులచే వికారము పొందకముందు అనగా చిత్తవృత్తులకు ముందున్న స్థితిలో సత్యవతి అనబడును. చిత్తవృత్తిచే ఇంకనూ స్పృశింపబడలేదు కనుక కన్య అని కూడా చెప్పబడును. దానియందు దేవుని అస్తిత్వము మేల్కొల్పువాడు గురువు. అతని వాక్కు శిష్యుని యందు జ్ఞానముగా విత్తనము నాటబడి వృద్ధి చెందును. ఇదియే కన్య ధరించు గర్భము. అందుండి పుట్టిన ప్రజ్ఞ ఈ సృష్టిలోని సమస్తమును విభాగము చేసుకొని అందలి విజ్ఞానమును వేరువేరు శాఖలుగా సంతరించుకొని భగవంతుని ధర్మమును స్థాపించుకొనును. దీనిని వేదవ్యాసుని జననము అందురు. కొందరు జీవికి రెండవ జన్మ అందురు. ఇది పొందినవాడు ద్విజుడు. ఇది ప్రతి జీవి యందును ఒకనాడు జరుగును కనుక వ్యాసుడు ప్రతి యుగమునందును దిగివచ్చి వేద విభాగము చేయును. ఈ ఉపదేశము పొందుటకు ఒక సాధన మార్గం ఉన్నది. శ్వాసయందు మనస్సు నిలిపి శ్వాసను నడుపుచున్న సంగీతమును భావింపవలెను. ఈ సంగీతము వినిపించుటకై సహకరించు మర్మముల సముదాయమును సామగానము గాంధర్వము అందురు. కొందరు హంసపదమని కూడా చెప్పుదురు. దానిని జీవులకు ప్రసాదించుటకే నారదుడు తిరుగుచుండును. ఈ కథలు మనలోనేగాక అన్ని లోకములయందును అన్ని కక్ష్యలయందును జరుగుచుండును. వాని ప్రతిబింబమే భౌతిక లోకము. లోకములు సృష్టింపబడినప్పుడు కూడా ఈ కథలు జరుగును. మన భూమి మీద కూడా వీనిని గ్రహించి లోకమునకు అందించు వారి కథలు అదే క్రమమున జరుగుచుండును. వారికి పై చెప్పిన సంకేత పదములనే పేర్లుగా పెట్టి వ్యవహరించుట వేద పురాణ సంప్రదాయము. ఉదాహరణకు వ్యాసప్రజ్ఞను లోకమునకు తెలిపి స్థాపించిన వ్యక్తిని వ్యాసుడు అందురు. నారద ప్రజ్ఞను ప్రసాదించుటకు జన్మించిన వానిని నారదుడు అందురు. ఈ సంప్రదాయముల జ్ఞానము ప్రజావ్యాప్తముగా ఉన్న కాలములలో తల్లిదండ్రులు నామకరణము కూడా అట్లే చేయుదురు. ఉదాహరణమునకు నవీన యుగమున హిందువులు రాముడు, కృష్ణుడు, తిరుపతి, ఏడుకొండలు, సింహాచలము, అప్పలకొండ, పానకాలు మున్నగు పేర్లను అంతకు ముందున్న వానినే పెట్టుకొనుటయు, క్రైస్తవులు వందనము, అనుగ్రహము, ఆశీర్వాదము, సమాధానము, వేదాంతము, వేదము మున్నగు నామములు ఆదర్శముగా కొని నామకరణము చేయుటయు మనం ఎరుగుదుము. ఇట్లే సత్యవతి, వ్యాసుడు మున్నగు నామములు గలవారు ఆయా సంబంధములైన ఆదర్శములతో జన్మించి దేవుని లీలలను తమ జీవిత గాథలుగా నడుపుకొందురు. ఈ ఋషులలో పలువురు జన్మాంతములయందు కూడా తమ్ము తాము గుర్తించుటయు తమ కర్తవ్యమును గుర్తించి జన్మల తరబడి నిర్వహించుటయు గురువులచే గుర్తింపబడుటయు జరుగును. అట్లు గుర్తుంచుకొని వారిలో ఒక్కొక్క కూటము వారు పరస్పర వ్యవహారమునకై ఒకే పేరును అనేక జన్మలలో సంకేతముగా వాడుదురు. ప్రతి జన్మకు తల్లిదండ్రులు పెట్టిన పేరుతో సంబంధము లేక ఈ సంకేత నామమే వారి నడుమ పరస్పర వ్యవహారమున ఉండును. వేద పురాణములలో కనిపించు ఋషుల పేర్లలో చాలా వరకు ఇట్టివే. కనుకనే అదే పేర్లతో అనేక యుగములలో గల పురాణ కథలలో ఈ ఋషుల పాత్రలు వినిపించుచుండును. మరి ఒక రహస్యమేమనగా ఆయా నామములు ధరించిన లోకాతీతులు గుంపులు గుంపులుగా అదే విధమైన సంబంధములతో కుటుంబముల గుత్తులుగా కాలచక్రమున మరల దిగివచ్చుచుందురు. మర్రి గింజల నుండి ఎప్పుడు మర్రి చెట్టు పుట్టినను అదే లక్షణ సముదాయము దిగివచ్చును. ఇట్లే సృష్టిలోనున్న జాతులను కుటుంబములను. దీని రహస్యము కొంచెము తెలిసి సాగదీసిన జ్యోతిశాస్త్రజ్ఞులు కొందరు పూర్వశతాబ్దములలో నాడీ గ్రంథములను రచించిరి. మన రికార్డింగ్ నెంబర్లో 15 అయిపోయింది.